ఆయన పిల్లలుగా మన జీవితంలో ప్రభా నన్ను ఇప్పుడు ఆశీర్వదించు, ఈ సంవత్సరం నా జీవితంలో కార్యం చేయి. ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ ఎప్పుడు ఏ సమయంలో దేవుడు మనకి ఇవ్వాలో అది దేవుని చేతులకు మనం అప్పగించుకునే వాళ్ళగా ఉండాలి. ఇప్పుడు ప్రార్థనకు జవాబు రాలేదని, నేను ఇంత ప్రార్థన చేసిన దేవుడు ఇవ్వలేదని మనస్సులో కూడా దేవుని మీద సనిగేటువంటి వారిగా ఉండకూడదు. అడగటం మన ధర్మం. ఎప్పుడు ఇవ్వాలో ఆ సర్వ హక్కులు సర్వాధికారాలు. అందుకని బైబిల్లో చూస్తాం కదా, దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు బలిష్టమైన ఆయన చేతి క్రింద దేన మనస్కులై అణిగి ఉండండి. యేసు నామం పేరిట మనం ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన అంశాలకు ఏదో ఒక రోజు దేవుడు తప్పకుండా గుప్పిళ్ళు విప్పుతాడు. గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు నా కోరికను కూడా తప్పకుండా దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు ప్రార్థన చేసావు, గుప్పిడి విప్పలా, ఎంత కూడా నువ్వు చింతపడదు. వారం ప్రార్థన చేసావు, దేవుడు గుప్పిడి విప్పలా, అయ్యో ఎంత ప్రార్థన చేసే దేవుడు లేదే అస్సలు అనుకో. నెలంతా ప్రార్థన చేసావు, దేవుడు ఇవ్వలా, గుండెల నిండా నేను చనిపోయే లోపు తప్పకుండా నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఒకవేళ చనిపోయే లోపు ఇకపోయినా నీ గుండెల నిండా ఉండాల్సింది ఒకటే, నేను చనిపోయిన తర్వాత కూడా నా ప్రార్థన నా గ్రామంలో మారుమోగుతూ ఉంటుంది. ఎక్కడైతే ప్రార్థన చేస్తే నా ప్రాంతంలో నా ప్రార్థన మారుమోగుతుంది, ఆ ప్రార్థనకు తప్పకుండా ప్రతిఫలం చూస్తామని ఎప్పుడు ఏ సమయంలో కార్యం చేయాలో అది దేవునికి అప్పగించుకుందుము గాక.